నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మెనట. మద్దతు తెలిపిన అన్ని కార్మిక సంఘాలు. మంత్రి పొన్నంతో ఆర్టీసీ ఎండీ ప్రత్యేకంగా భేటీ అయిందట. ఆర్టీసీ సంఘాలు సమ్మె చేస్తున్నాయట. ఆర్టీసీని ఇవాళ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగుతున్నారట. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ జేఏసీ మంగళవారం అర్ధరాత్రి సమ్మెలోకి దిగుతోంది. ఏప్రిల్ 22వ తేదీన మొదటి డ్యూటీ నుంచి సమ్మె చేపడతామని ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులో పేర్కొన్నది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ, చర్చలకు అధికారికంగా ఆహ్వానం అందకపోవడంతో పూర్తి స్థాయిలో సమ్మె చేపట్టేందుకు కార్మిక సంఘాలు సిద్ధమైనాయి. ఆర్టీసీ జేఏసీలో లేని ఇతర కార్మిక సంఘాలు సైతం సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెకు మద్దతిచ్చినాయి. దీంతో ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో సోమవారం ఉదయం ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమ్మె నేపథ్యంలో అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. ఇది మరో సకల జనుల సమ్మెగా కార్యరూపం దాలుస్తుంది. సమ్మెకు అందరి సహకారం సంపూర్ణంగా ఉంది. ప్రైవేటు సిబ్బందితో సమ్మెను నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం యాజమాన్యం భావిస్తే ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు. సమ్మెను విజయవంతం చేసి సమస్యలు పరిష్కరించుకుంటామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. సమస్యలపై మంగళవారం మధ్యాహ్నంలోగా ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోతే మెజారిటీ యూనియన్ల జేఏసీగా తాము సమ్మెకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి తెలిపారు. సో ఇవి వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా న్యాయమైన డిమాండ్సే. ఆర్టీసీలో విలీనం అదొక ప్రహసనం లాగా ఆనాడు కేసీఆర్ చేసింది. ఇప్పుడు ఈయన దాన్ని కనీసం పట్టించుకుంటలేడు. వాళ్ళకి రావాల్సిన పిఆర్సీలు అట్లనే పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళకి రావాల్సిన అలవెన్స్లు అట్లనే ఉన్నాయి. కనీసం రిటైర్ అయిపోయి వాళ్ళ జీతాల్లోంచి కట్ అయిన అమౌంట్ కూడా వాళ్ళకి ఇవ్వడానికి, సెటిల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది గవర్నమెంట్కి, ఆర్టీసీకి. మళ్ళీ రీసెంట్గా వీళ్ళని ఏదో అది చేస్తేందుకు, కొంత మాయ చేస్తేందుకు మీకు 10 లక్షల బీమా, 5 లక్షల బీమా అని ఏదో కథలు చెప్పే ప్రయత్నం చేసిరు. ఇప్పుడు ఒకవైపున ఏమంటున్నారు ముఖ్యమంత్రి, మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిన దానివల్ల ఆర్టీసీ లాభాల్లో ఉంది అంటారు. మరి లాభాల్లో ఉన్న ఆర్టీసీకి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? ఆర్టీసీ లాభాల్లోనే ఉందని మీరే చెప్తున్నారు కదా. మహాలక్ష్మి వల్ల ఇంకా లాభాల్లోకి చేరుకుంది అంటున్నారు కదా. మరి లాభాల్లో ఉన్న ఆర్టీసీలో ఆ కార్మికులు అడుగుతున్న న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? మరి ఇవాళ మధ్యాహ్నానికి ఏమన్నా చర్చలు జరిగి సక్సెస్ అయ్యి ఏమన్నా సమ్మె లేకుండా ఉంటుందా? ఒకవేళ అది చర్చలు విఫలమైతే ఇవాళ అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్.